శ్రీ గురువే నమః. ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మన ఛానల్లోకి స్వాగతం. ప్రియమైన తులారాశి మిత్రులారా, మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న మార్పు ఇప్పుడు మొదలు కాబోతుంది. గతంలో మీరు ఎదుర్కొన్న బాధలు, మీరు కోల్పోయిన అవకాశాలు ఇవన్నీ ఇప్పుడు మీకు తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇది సాధారణ సమయం కాదు, ఇది మీ జీవితాన్ని మార్చే టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. మీ హృదయం చాలాసార్లు మోసపోయింది. మీరు ఎవరికైనా నిజంగా ప్రేమ ఇచ్చినప్పుడు అది పూర్తిగా ఇచ్చారు, కానీ వారు మీ విలువను అర్థం చేసుకోలేదు. కానీ ఇప్పుడు మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తి ప్రవేశించబోతున్నారు. ఈ వ్యక్తి మిమ్మల్ని అర్థం చేసుకుంటారు, మీకు గౌరవాన్ని ఇస్తారు, మీతో నిజాయితీగా ఉంటారు. ముఖ్యంగా మీరు ఎంత ప్రేమ ఇస్తారో అంతకంటే ఎక్కువ ప్రేమ మీకు తిరిగి ఇస్తారు. కానీ ఒక జాగ్రత్త, గతంలో మీకు బాధ కలిగించిన ఒక వ్యక్తి మళ్ళీ జీవితంలోకి రావడానికి ప్రయత్నించవచ్చు. వారు మారినట్లు కనిపిస్తారు, కానీ వారి ఉద్దేశం మళ్ళీ మీ హృదయాన్ని బాధ పెట్టడం కావచ్చు. అందుకే మీ హృదయం కాకుండా మీ బుద్ధిని వినండి. తులారాశి వారు, మీ కష్టానికి ఫలితం ఇప్పుడు కనిపించబోతుంది. చాలా కాలంగా మీరు కష్టపడుతున్నారు, కానీ ఫలితం కనిపించలేదు. కానీ ఇప్పుడు ఒక పెద్ద అవకాశం మీ ముందుకు వస్తుంది. ఒక ఉద్యోగం, ప్రమోషన్ లేదా కొత్త వ్యాపారం ప్రారంభం. ఇది మీ జీవితాన్ని పూర్తిగా మార్చే అవకాశం అని చెప్పాలి. మీరు చాలాసార్లు ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నారు. డబ్బు వచ్చినా నిలబడలేదు. కానీ ఇప్పుడు డబ్బు మీ వైపు ఆకర్షితమవుతుంది. ఒక పెద్ద ఆదాయం వచ్చే అవకాశం ఉంది. పాత అప్పులు తీరే సమయం దగ్గరలో ఉంది. ముఖ్యంగా మీరు పెట్టిన పెట్టుబడులు మీకు మంచి లాభాలు ఇవ్వబోతున్నాయి. ఈ సమయంలో మీలో ఒక ఆధ్యాత్మిక మార్పు కూడా జరుగుతుంది. మీరు దేవుని దగ్గరగా అనిపించుకుంటారు. మీకు ఒక అంతర్గత శాంతి వస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాలు ఇప్పటి నుండి చాలా స్పష్టంగా ఉంటాయి. మీ జీవితంలో ఈ మార్పులు ఇప్పటికే మొదలయ్యాయా? మీకు కొత్త అవకాశం కనిపిస్తుందా? ఒక కొత్త వ్యక్తి మీ జీవితంలోకి వచ్చారా? అయితే కామెంట్లో మార్పు ప్రారంభమైంది అని టైప్ చేయండి. తులారాశి మిత్రులారా, మీరు చాలా కాలంగా ఎదురు చూసిన ఆనందం ఇప్పుడు మీకు దగ్గరలో ఉంది. మీరు పడిన ప్రతి కన్నీటి బొట్టు ఇప్పుడు ఒక ఆనందంగా మారబోతుంది. కానీ ఒక ముఖ్యమైన విషయం ఇంకా మిగిలే ఉంది. ఈ అవకాశాన్ని ఎలా ఉపయోగించాలి? ఏ తప్పు చేస్తే ఈ అదృష్టం మీ చేతుల నుండి జారిపోతుంది? ఈ రెండు విషయాలు మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఆ గోప్యమైన రహస్యాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. తులారాశి మిత్రులారా, మీ జీవితంలో జరిగే ప్రతి విషయం యాదృచ్ఛికం కాదు. మీరు కలిసే ప్రతి వ్యక్తి, మీరు ఎదుర్కొనే ప్రతి పరిస్థితి, ఇవన్నీ విశ్వం ముందే ప్లాన్ చేసినవి అని చెప్పాలి. కానీ ఇక్కడ ఒక గోప్యమైన విషయం కూడా ఉంది. మీకు మీ జీవితాన్ని మార్చే శక్తి మీలోనే ఉంది అని గ్రహించండి. తులారాశి వారు చేసే పెద్ద తప్పులు: అందరినీ నమ్మడం. మీరు చాలా మంచివారు, అందరినీ మంచివారిగా భావిస్తారు, కానీ అందరూ మీలాగే ఉండరు. ఇది మీకు పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది. మీ భావాలను దాచుకోవడం. మీరు బాధపడినా బయటకు చెప్పరు. మీరు నవ్వుతూ ఉంటారు, కానీ లోపల మీరు విరిగిపోతారు. ఇది మీ మనసుకు భారంగా మారుతుంది. నిర్ణయాలలో ఆలస్యం. మీరు ప్రతి విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. ఒక నిర్ణయం తీసుకోవడానికి చాలా సమయం తీసుకుంటారు. దీనివల్ల మంచి అవకాశాలు మీ చేతిలో నుండి జారిపోతాయి. దీనికి గాను పరిష్కారాలు: మొదటిగా, నో చెప్పడం నేర్చుకోండి. మీకు నష్టం కలిగించే వాళ్లకు మీరు నో చెప్పాలి. ఇది మీ జీవితాన్ని కాపాడుతుంది. 2, మీ విలువను గుర్తించండి. మీరు ప్రత్యేకమైన వారు. మీరు అందరిలా కాదు. మీలో ఒక ప్రత్యేకమైన శక్తి ఉంది. మీరు మిమ్మల్ని గౌరవిస్తే ప్రపంచం కూడా మిమ్మల్ని గౌరవిస్తుంది అని గ్రహించండి. 3, నిర్ణయాలను ధైర్యంగా తీసుకోండి. ఎక్కువగా ఆలోచించడం తగ్గించండి. మీ మనసు చెప్పేదే వినండి. ఇది మీకు విజయాన్ని తీసుకువస్తుంది. తులారాశి వారికి ఒక ప్రత్యేకమైన దైవ అనుగ్రహం ఉంది. మీరు ప్రతిరోజు ఉదయము లేదా సాయంత్రం 5 నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చొని ఓం శాంతి అని జపిస్తే మీ జీవితంలో అద్భుతమైన మార్పులు కనిపిస్తాయి. ఈ రోజు నుండి మీకు నష్టం కలిగించే ఒక అలవాటును వదిలేయండి. అది చిన్నదైనా సరే అది మీ జీవితంలో పెద్ద మార్పును తీసుకువస్తుంది. మీరు చాలా కాలంగా బాధపడుతున్నారు.
మీరు ఎవరి కోసమో చాలా త్యాగం చేశారు, కానీ వారు మీ విలువను అర్థం చేసుకోలేదు. కానీ ఇప్పుడు మీరు మారాలి. మీకోసం జీవించాలి. మీ ఆనందం కోసం నిర్ణయాలు తీసుకోవాలి. ఇప్పటి వరకు మీరు మీ జీవితాన్ని అర్థం చేసుకున్నారు, కానీ ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఉంది. మీ భవిష్యత్తులో ఏమి జరగబోతుంది? మీ అదృష్టం ఎప్పుడు పూర్తిగా మారుతుంది? ఈ 2 ప్రశ్నలకు సమాధానం ఇప్పుడు మనం తెలుసుకుందాం. తులారాశి మిత్రులారా, ఇప్పటి వరకు మీరు చాలా అనుభవించారు. బాధ, నిరాశ, విఫలాలు. కానీ ఇది అంతా మీ జీవితానికి ఒక పాఠం మాత్రమే. ఇంకా కొన్ని రోజులలో మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. మీరు ఎప్పటి నుండో కోరుకున్నది ఒక మంచి ఉద్యోగం, నిజమైన ప్రేమ, ఆర్థిక స్థిరత్వం. ఇవి ఒక్కొక్కటిగా మీ జీవితంలోకి వస్తాయి. మీ జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతున్నారు. ఈ వ్యక్తి మిమ్మల్ని అర్థం చేసుకుంటారు, మీకు శాంతిని ఇస్తారు, మీ జీవితాన్ని సంతోషంగా మారుస్తారు. ఈ సంబంధం మీ గతాన్ని మరిచిపోయేలా చేస్తుంది. మీరు ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తును నిర్మిస్తాయి. ఒక పెద్ద అవకాశం మీ కెరీర్ను, మీ ఆర్థిక స్థితిని పూర్తిగా మార్చబోతుంది. మీరు ఊహించని స్థాయికి చేరుకుంటారు. కానీ ఒక చిన్న తప్పు మీకు పెద్ద నష్టాన్ని కలిగించవచ్చు. మీరు మళ్ళీ పాత అలవాట్లలో పడకండి. మిమ్మల్ని బాధ పెట్టిన వ్యక్తులను నమ్మకండి. ఇది మీ జీవితంలో కీలక సమయం అని చెప్పాలి. మీ అదృష్టం పెరిగే సంకేతాలు: తెల్ల రంగు, శుక్రవారం, సంఖ్య 6. ఈ 3 విషయాలు మీకు అదృష్టాన్ని తీసుకువస్తాయి. ఆధ్యాత్మిక సూచన: ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే మీ మనసులో ఒక మంచి ఆలోచన పెట్టుకోండి. నేను సంతోషంగా ఉన్నాను, నా జీవితం అద్భుతంగా మారుతుంది అని. ఈ ఒక్క చిన్న అలవాటు మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. తులారాశి మిత్రులారా, మీరు చాలా మంచివారు. మీరు చాలా ప్రేమ ఇచ్చారు. మీరు చాలా బాధ కూడా అనుభవించారు. కానీ ఇప్పుడు మీ సమయం వచ్చింది. మీరు సంతోషంగా ఉండాలి. మీరు విజయాన్ని పొందాలి. మీరు ప్రేమను అనుభవించాలి. జీవితం మీకు పరీక్షలను ఇస్తుంది, కానీ మీరు గెలవడానికి పుట్టారు. మీరు నమ్మండి, మీలో ఉన్న శక్తిని, మీలో ఉన్న విశ్వాసాన్ని. ఓం శాంతి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.